ఈ తీర్పు వాళ్ళకి వర్తించదు అని అన్నారు. దాని అర్థం ఏంది? ఆ సివిల్ కోర్టులో ఏం జరిగింది అనేది మేము తెస్తాం కోర్టు దృష్టికి, న్యాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ ఏం లేవు ఈ ప్రభుత్వాల్లో. రాజకీయ నాయకులు ఎట్లా చెప్తే అంతే. నీకు కోర్టు, హైకోర్టు లేదు, సుప్రీంకోర్టు లేదు, ఏది లేదండి. రాజకీయ నాయకులు చెప్పినాడా అంతే. కబ్జాలు, దందాలు ఏందండి. నన్ను అడిగిపోతే పోలీసులు ఒక 100 మంది ఉంటే 200 మంది రౌడీలు నన్ను పెట్టుకున్నారు. వాళ్ళే చేస్తున్నారు అన్ని పనులన్నీ. ఒక లా స్టూడెంట్ ఇదంతా వీడియో తీయమన్నాను నేను. ఎందుకు తీయమన్నాను వీడియో? లేకపోతే నా పైన కూడా బంగా కేసు పెట్టినా పెడతారు. అందుకని తెమ్మన్న వీడియో. ఈ నా బంగాకి ఎత్తుకొని పోతాడు, గంజాయి పట్టుకున్నాం, జడ్జి గారు బంగాకి అమ్ముతాడు, నన్ను పెట్టాం అని. అందుకని వాడిని తిమ్మన్నాను, మా అబ్బాయిని. నా స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఆ పిల్లడు తీస్తా అంటే పోలీసు వాళ్ళు మెడబట్టుకొని అతను తోసి అతని కద్ద గుచ్చులన్నీ కూడా కావడం జరిగింది. ఆ విధంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము హైకోర్టులో విన్నవించుకుంటాం. కానీ ఈ ప్రభుత్వాలు తీవ్రంగా చెప్తున్నా. ఇదే దీనికి సంబంధించి రాత్రి నేను సీఎం గారికి కూడా నేను మెసేజ్ ఇది పెట్టినాను, ఈమెయిల్, ఒక కంప్లైంట్. ఏది అది